మళ్ళీ వస్తాను 1 by 1 మనం మళ్ళీ చర్చ పక్కకి వెళ్ళిపోతాను. కోసంపూడి గారు, సో మొత్తానికి వాలంటీర్లు వారు ఏదైతే ఎన్నికల ముందు వారు రాజీనామా చేసిన మాట వాస్తవం, మళ్ళీ వారు తప్పు తెలుసుకున్నారు, లేకపోతే వేరే ఉద్యోగం ట్రయల్స్ చేస్తే అవి రాలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చేసి మా వాలంటీర్ జాబ్ మాకు కావాలని ఏదైతే వినతపత్రాలు అర్జీలు ఇస్తున్నారో సిట్టింగ్ స్థానిక ఎమ్మెల్యేలకి, దాన్ని శివరామరెడ్డి గారు ఒక ఎమ్మెల్సీగా ఆయన సమర్థించారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్లో పోటీ చేస్తారు, మళ్ళీ వచ్చి మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతారు కదా, మరి అది ఎట్లానో ఇది కూడా అంతే అని చెప్పేసి అన్నారు. అంటే అదే ముందుగానే మాట్లాడుకున్నాం మనం, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల వాలంటీర్ల స్వచ్ఛంద సేవకుల అన్నది. తర్వాత వారికి ఎందుకు 200 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి సాక్షి పేపర్ కొనిపించారని చెప్పేసి అడిగాం. సరే వాటికి సమాధానం చెప్పలేదు శివరామరెడ్డి గారు. శివరామరెడ్డి గారు నాకు పూర్వం నుంచి నాకు మంచి పరిచయం, ఆయన రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. బట్ ఏంటంటే ఆయన పార్టీ పరిధిలో ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. నేను ఏమన్నానంటే ఆయన మాట్లాడుతూ కూడా గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో పోర్టుల గురించి మాట్లాడారు, చాలా రకరకాల మాట్లాడారు. పోర్టుల విషయంలోనే గంగవరం పోర్టులో మన ప్రభుత్వ వాటా కూడా ఎందుకు అమ్మాల్సి వచ్చింది. అదే సందర్భంలో ఒక మాజీ సీఎస్ కూడా ఒకసారి చెప్పారండి, ఏమని వైజాగ్ సంబంధించిన స్టీల్ ప్లాంట్ని కూడా కదిపేది అక్కడ సిటీ కడదామన్నట్టుగా. అంటే వాళ్ళ ఆలోచన విధానాల గురించి నేను చెప్తున్నా. తర్వాత ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడారు, హాస్పిటల్స్ గురించి మాట్లాడారు. మీరు గమనించండి, గత 5 సంవత్సరాల్లో కరోనా కూడా వచ్చింది. ఆ టైంలో ఎవరైనా ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేతలు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో వైద్యం చేయించుకున్నారా? గవర్నర్ గారితో సహా. అది కరోనా వస్తే హైదరాబాద్ లేరు అని అంటుంది. అందరూ కూడా అయితే హైదరాబాద్ లేదా చెన్నై, బెంగళూరు లేదా తప్ప ఆంధ్రప్రదేశ్లో వైద్యం చేయించుకునే పరిస్థితి ఆ రోజు ఉన్నాయా? తర్వాత ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీకి 1600 కోట్లు ప్రభుత్వం, ఆ ప్రభుత్వమే కదండి బాకీ పెట్టింది, 1800 కోట్లు వాళ్ళే కదా బాకీ పెట్టింది. బాకీ పెట్టి ఈ రోజున అని మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తి 3వ నెల అయింది, ఇప్పటికే అద్భుతాలు ఆశిస్తున్నారు. ఈ రోజుకైనా మీకు గుర్తుందో లేదో, వాళ్ళు వైజాగ్లో సమ్మిట్ పెట్టినప్పుడు మేము ఏం చెప్పామంటే ఆ 3 రోజులు వస్తారు కాబట్టి, పారిశ్రామికవేత్తలు వస్తారు కాబట్టి అప్పుడు 3 రోజులు ఎటువంటి ధర్నాలు కానీ రాస్తారోకలకి ఏం చేయొద్దని పిలిపించాం. మరి ఈ రోజున ఎప్పుడైతే చంద్రబాబు గారు పోలవరం విషయంలో ఢిల్లీ వెళ్తే అదే రోజు ఇక్కడ డిబేట్లు పెడతారు, అదే రోజు వాళ్ళ పేపర్లో పెద్ద ఆర్టికల్ వస్తుంది, పోలవరం విషయంలో చంద్రబాబు గారి హయాంలోనే నాశనం అయిందని చెప్పేసి, డయాఫ్రామ్ వాళ్ళు అప్పుడే కొట్టుకుపోయిందని చెప్పేసి అని. అంటే ఏదైనా ఇప్పుడు రాజకీయాలుగా ఎన్ని విమర్శలనే చేసుకోవచ్చు. ఇప్పుడు తమిళనాడు ఉందండి, రాజకీయంగా చాలా కష్టధరలు ఉంటాయి, కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వచ్చేటప్పటికి అందరూ అవుతారు. కరెక్ట్ మీరు చెప్పి. ఎందుకంటే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బ్యాగ్స్ మీద అంతకుముందు ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉంటే అవి మళ్ళీ జయలలిత గారి ఫోటోలో కంటిన్యూ చేశారు. మళ్ళీ వాటిని పునరుద్ధరించకుండా ఉంటే కోట్ల రూపాయల నష్టం వచ్చింది, కొత్త బ్యాగులు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు రంగులు తీయడానికి చేసిన ఖర్చులు కావచ్చు, లేకపోతే పట్టదారు పాస్బుక్ల మీద కూడా వాడు వేసుకున్నటువంటి ఫోటోలు కావచ్చు. ఏది మాట్లాడుకున్నా ఈ రోజు ఏ రంగం గురించి ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా పెద్ద స్కామ్ బయట పెడుతుంది. గత ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ ఒక స్కామ్ అని ప్రతిసారి అంటాను నేను. సరే చాలా వచ్చినాయి, అవన్నీ వద్దులేండి, అవన్నీ మాట్లాడుకుంటా కూడా. ఎందుకంటే పెద్ద ఆయన దగ్గర మంచి వ్యక్తి నేను అంటుంది, అది ఇంకొకరైతే మనం మాట్లాడేవాళ్ళం. ఈ రోజున వాలంటీర్లనే కాదు, నేను వాలంటీర్ వ్యవస్థని, ఆ వ్యవస్థను అలా కాపాడుతూనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా కొంతమంది బ్రహ్మనాయుడు గారు ఊళ్ళో తల్లిదండ్రులను వదిలేసి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటాయి, వ్యవసాయం చేసుకుంటే ఏదో కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అక్కడే ఉండవలసి వస్తుంది. వాళ్ళకి 5000 వృత్తి ఇవ్వచ్చు, 5000 10,000 చేసే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. కానీ ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఎందుకంటే గతంలో అలా ఒక రాజకీయ నాయకుల్లాగా లేకపోతే ఒక విధమైనటువంటి ప్రవర్తన కొంతమంది చేశారు. రైట్, సమయం తక్కువ ఉందండి. కూసంపూడి గారు కంక్లూజన్ ఇవ్వండి. ప్రక్షాళన చేస్తా ఉన్నారు, ఒకవేళ చేస్తే ఎవరైతే సరే 1,00,000 మంది రాజీనామా చేసే వాళ్ళు తీసుకుంటారు, లేదు సెకండరీ పక్కన పెడితే ఉన్న 1,00,000 మందిని వారినే ఉంచుతారా, లేదా వీళ్ళలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి ఐడెంటిఫై చేసి వారిని తీసేసి వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు? ఆ 1,50,000 మందిలో కూడా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగినటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మార్గాల్లో వాళ్ళకి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తాం. మిగతా వాళ్ళు ఆ పరిస్థితి లేని వాళ్ళు మాత్రమే అక్కడ ఇస్తాం మనం. రైట్, విద్యాసాగర్ గారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. వాళ్ళు ఇదే మాటలు మాట్లాడితే ఓడిపోయారు. అయినా వాళ్ళ తీరు మారలా. 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడండి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్కీమ్. అది జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ రీసెర్చ్ కమ్ కాలేజ్. ఇక ఆంధ్రప్రదేశ్లో రాలేదు అవి. తెలంగాణకు 12 కాలేజీలు వచ్చినాయి, తెలంగాణకు 12 వచ్చినాయి, తమిళనాడుకు 23 కాలేజీలు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కు 17 కాలేజీలు వచ్చినాయి. ఏదో వీళ్ళు గొప్పతనం మేము తెచ్చామని చెప్తారు. ఒకటి. రెండోది, భీమునిపట్నం కాదు, కాకినాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, గంగవరం కానివ్వండి, ఈ పోర్ట్లన్నీ ఈరోజు ఉన్నవా? ఈయన వచ్చి కొత్తగా స్టార్ట్ చేశాడా? భూసేకరణ చేసింది, దానికి అలాట్మెంట్ చేసింది ఎప్పుడు చేశారండి?
20 ఏళ్ల క్రితం నుంచి పైన చేసుకుంటూ వస్తే కానీ ప్రజలు ఒప్పుకోలే. వీళ్ళు పోట్లు కట్టాము ముందు చూపు అంటారు. నీ ముందు చూపు కాదు, మీ పార్టీ ముందు చూపు కాదు, మీ నాయకుడు ముందు చూపు కాదు, గత ప్రభుత్వాలు 20 ఏళ్ల క్రితం ముందు చూపుతో జరుగుతోంది ఇదంతా కూడా. దానికి చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి రాజశేఖర్ గారు కూడా దాన్ని అట్లే కంటిన్యూ చేశారు. ఈ లేదు ఇప్పుడు వచ్చి భుజాలు జరుచుకొని ఇది మేము గొప్ప మా గొప్ప అని మాట్లాడతారు. ఇప్పుడు నేను ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు కదా, నేను చెప్పేది కదా, అసెంబ్లీ నాకేది రికార్డు పంపిస్తా ఉన్నారు ఎమ్మెల్సీ గారు, నాకు కాదు రికార్డు పంపించాల్సి, మీరు చెక్ చేసుకోండి. అసెంబ్లీలో 2014-2019 వరకు ప్రైవేటైజేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి ప్రశ్న తెలుగుదేశం నాయకులు అడిగితే మీ ఆర్థిక మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 5,26,000 ఉద్యోగాలు బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మా ప్రభుత్వం 2014-19 వరకు ప్రైవేటైజేషన్ ఇచ్చిన ఉద్యోగాలు. మీ గొప్పతనం మాట్లాడతారు. మీరు ఏమైనా మాట్లాడితే తిండి గతి లేదు, గుడ్డకు గతి లేదు, అలాంటి వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తానంటే మీ తత్వం అది. 5,000 రూపాయలతో 10,000 రూపాయలతో బతకండి, మీకు ప్రైవేట్ ఉద్యోగాలు వద్దు, మీరు ఎదగొద్దు, బయటికి వెళ్ళొద్దు, చదువుకోవద్దు, మీరు ఇక్కడ పడి సావండి అని చెప్పే తత్వం మీది. కాబట్టి 5,000-10,000 రూపాయల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మా పార్టీకి సేవ చేయండి, మాతోనే ఉండండి, నేను చెప్పినట్టేనండి, మా దగ్గర ఉండండి. ఒక మాట కాదు, ఒక మాట నేనేమంటానంటే వీళ్ళ మనస్తత్వానికి తగినట్టు ప్రజలు వీళ్ళు నడుచుకున్నారు కాబట్టి ప్రజలు వీళ్ళను ఏడ కూర్చోబెట్టారో మాకు తెలుసు. ఏమైనా మాట్లాడితే నా 40% వచ్చిందంటే మాకు కూడా 2019లో 40% వచ్చిందంటే బాబు మీకే కాదు ఈరోజు వచ్చేది, మాకు కూడా ఏమి ఓహో సీట్లు రాలా 2019లో మాకు వచ్చింది 23, ఈరోజు మీకు 11 వచ్చినాయి. దాన్ని వదిలిపెట్టేసి మాకు 40% వచ్చింది, మాకు 40% వచ్చిందంటే మాకు రాలేదా భయ్? మాకు రాలా ఆ పర్సంటేజ్ ఓటు మీకే వచ్చింది ఈరోజు కొత్తగా. నేనేమంటానంటే వీళ్ళు అబద్ధాల మీద నడిచే నావ ఈ పార్టీ. రైట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మెడికల్ కాలేజ్ క్లెయిమ్ చేసుకుంటారు, 20-25 సంవత్సరాల ముందు దాని మీద క్లెయిమ్ చేసుకుంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవడు ప్రపోజల్ అంటే తెలుగుదేశంలో ప్రపోజలా మీ ప్రపోజలా? భోగాపురం మీద ఉత్తరాలు రాసింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వానికి రాకూడదని చెప్పి 12,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ జరిగితే 3,000 రూపాయలకు పరిమితం, 3,000 ఎకరాలకు పరిమితం చేసింది మీరు కాదా? ఈరోజు మళ్ళీ మీరు వచ్చి మాట్లాడతారు. అట్లాగే ఈ స్కీమ్ ఇప్పుడు మన మందు ఏదైతే లిక్కర్ ఉండదో లిక్కర్ గురించి మాట్లాడితే మాత్రం అసలు తప్పించుకోరు, దాని గురించి డిస్కషన్ బెటరు. ల్యాండ్ స్కాములు జరిగినాయి కదా, ఒక్కొక్క భూమి 10 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని 50 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు అమ్మేసి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు కదా, దాని గురించి మాట్లాడితే మాట్లాడరు. టీడీఆర్ స్కాములు పెట్టేసి ఆల్ మున్సిపాలిటీస్ లో రూపాయి వస్తూ 10 రూపాయలు అట్లాగా. నేనేమంటానంటే నాయుడు గారు మా మీద ఆరోపణ ఏదైతే చేస్తున్నారో ఎమ్మెల్సీ గారు గత ప్రభుత్వంలో ఇప్పుడు 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అన్నారండి, చూపించమని చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నా 10,000 రూపాయలు అంటే అంత కాస్ట్ లేదన్నారా? నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా 5,200 రూపాయలు ఓపెన్ ఛాలెంజ్ అది. డిపిఆర్లో వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అసెంబ్లీ కట్టినా లేకపోతే మా సెక్రటరేట్ కట్టినా ఇంకోటి కట్టినా డిపిఆర్ 5,200 రూపీస్ 5,500 రూపీస్. 10,000 చాలా ఎక్కువ. అట్లా నేను వాళ్ళు డిపిఆర్ అది కట్టింది ఎప్పుడు 8-7 సంవత్సరాల క్రితం. 10,000 రూపాయలు ఆ రోజు ఆరోపించారు. 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. నువ్వెందుకు డిపిఆర్ బయట పెట్టలా? ఎందుకు బయట పెట్టలా? అదే మాట పాడింది మళ్ళా చందమామ పాట, అదే పాట. శివరామరెడ్డి గారు